హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీల్ చాట్ తెలుగు రివ్యూస్. ఈరోజు మనం కార్ ఏసీ వెంట్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కొంతమందికి చాలా హాట్ స్మెల్ వస్తుందని చెప్పేసి వామిటింగ్ సెన్సేషన్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. సో దానికి మెయిన్ రీజన్, ఆ సెన్సేషన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనకి ఏదైతే ఈ ఏసీ వెంట్స్ ఉన్నాయో మనం క్లీన్ చేయక చాలా రోజుల నుంచి ఉండడం వల్ల దీంట్లో నుంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అయ్యి మనకు కొంచెం హాట్ స్మెల్ అనేది రావడం జరుగుతుంది. దానివల్ల అలాంటి సెన్సేషన్స్ వస్తాయి. సో అది అవాయిడ్ చేయడానికి మనం ఈ ఏసీ కార్ వెంట్ క్లీనింగ్ ఎట్లా చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ ఏసీ కార్ వెంట్ క్లీనింగ్ కోసం నేను వాడేది వచ్చేసి విస్టా కార్ కేర్, అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి మనకి 530 రూపీస్ ఉంది. నాకు వచ్చేసి అమెజాన్లో 420 రూపీస్కి వచ్చింది ఇది. అండ్ మీకు డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను దీని ప్రైస్ అనేది, మీరు కొనాలనుకుంటే కొనొచ్చు. అండ్ మనకి ఇక్కడ డైరెక్షన్స్ ఆఫ్ యూస్ కూడా ఉంది, ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది. అండ్ ఇప్పుడు దీని యూసేజ్ మీకు నేను డెమో చేసి చూపిస్తాను, ఎలా వాడాలి ఏంటి అనేది. ఫ్రెండ్స్, మనం లోపల కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనకి పెద్దగా ఏముండవు, దీంట్లో 2 మాత్రమే ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి ఫోమ్ది అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి పైప్ వస్తుంది. దీన్ని మనం ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది మీకు క్లియర్గా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనం క్యాప్ తీయగానే మనకు ఫోమ్ అవుట్లెట్ కనిపిస్తుంది. ఈ ఫోమ్ అవుట్లెట్కి మనం ఈ పైప్ ఏదైతే ఉందో దీనికి మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం హార్డ్గా కొంచెం లోపలికి పుష్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ మనం ఇట్లా పుష్ చేసుకున్న తర్వాత, పుష్ చేసుకోవడం దీనికి ముందే నేను ఏం చేశానంటే చాలా షేక్ చేశాను దీన్ని. మనకు తెలుసు కదా, ఏదైనా ఫోమ్ కంటెంట్ ఏదైనా ఉన్నా కూడా దాన్ని ఎంత బాగా షేక్ చేస్తే అంత మంచిగా ఫోమ్ కంటెంట్ అనేది వస్తుంది. సో బాగా షేక్ చేయండి ఇది. నేను మీకు చూపించినట్టుగా మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఈ పైప్ అనేది దాన్ని ఈ వెంట్లో పెట్టేయండి కంప్లీట్గా. ఎంత లోపలికి వెళ్తే అంత లోపలికి ఈ పైప్ పెట్టేయండి. దీంట్లో నుంచి బయటకు వచ్చేంత వరకు స్ప్రే చేస్తూ ఉండండి. మీకు వెంట్లో నుంచి వెళ్ళి ఫోమ్ బయటకు వస్తుంది, క్లియర్గా చూడండి. మీరు ఇది కంప్లీట్గా కొంచెం బయటకు వచ్చేంత వరకు మీరు స్ప్రే చేయండి. స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ వెంట్లో కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. మ్యాక్సిమం మనకి ఈ పైప్ అనేది ఎంతవరకు పోతుందో అంతవరకు దీంట్లో కూడా లోపలికి పంపించేసి ఫోమ్ ఇందులో కూడా స్ప్రే చేయండి. మెల్లిగా పైప్ని కొంచెం బయటికి తీసుకురండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ఫోమ్ అంతా బయటికి వచ్చే వరకు కొంచెం స్ప్రే చేస్తూ ఉండండి. ఇప్పుడు ఈ 2 వెంట్స్లలో చేసాం కదా, సేమ్ అదే విధంగా మనకి రిమైనింగ్ వెంట్స్ కూడా ఉన్నాయి కదా, ఏవైతే మనకి సైడ్లో ఉన్న వెంట్స్లో కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. మనం పైప్ మెల్లిగా బయటికి అనుకుంటూ చూడండి. మనకి ఇక్కడ డస్ట్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ లోపల ఏదైతే డస్ట్ ఉందో మనకి ఫోమ్తో పాటు అది డస్ట్ కూడా బయటికి వస్తుంది. మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ బ్లాక్ కలర్ డస్ట్ అనేది మనకి బయటికి వస్తుంది. సేమ్ మనకి ఈ ఈవెంట్లో కూడా మనం అలానే స్ప్రే చేసుకుందాం. చూడండి, మనకి ఇందులో కూడా కొంచెం డస్ట్ అనేది బ్లాక్ కలర్లో బయటకు వచ్చింది. మనం ఇంకో అవుట్లెట్ సైడ్ కూడా సేమ్ అలానే మనం ఈ పైప్ అనేది లోపలికి పెట్టేసి స్ప్రే చేసుకుంటే అయిపోతుంది. మీరు చూడొచ్చు, అది అక్కడ ఎంత బ్లాక్గా వస్తుందో చూడండి. ఇందులో నుంచి మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ బ్లాక్గా మనకి ఇదిగోండి, ఎంత బ్లాక్గా వచ్చిందో చూడండి ఇందులో నుంచి మనకి. సేమ్ విధంగా మనకి పైన ఏదైతే వెంట్ ఉందో దీంట్లో కూడా చేసేసుకుందాం. వెంట్లో కూడా చేసేసుకుందాం, అన్ని వెంట్స్లలో సేమ్ విధంగా. చూడండి ఫ్రెండ్స్, మనకి ముందు కూడా మనకు కొంచెం బ్లాక్గా ఎలా వస్తుందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎంత బ్లాక్గా మనకి ఫోమ్ అనేది అయిపోయిందో చూడండి. అదే మన ఫోమ్ యాక్చువల్ కలర్ వచ్చేసి ఇంత వైట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ లోపల ఉన్న అది ఏదైతే లోపల పేరుకపోయిందో ఆ డస్ట్ అంతా అది క్లీన్ చేస్తుంది. వన్స్ మనం ఇది ఒక 5 మినిట్స్ అయిన తర్వాత దీన్ని ఇప్పుడు ఎలా చేయాలి నెక్స్ట్ అనేది మీకు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏదైతే ఈ ఫోమ్ అనేది ఉందో మెల్లిగా మనకి మెల్ట్ అయిపోయింది. అండ్ మనం చాలా వరకు చూడొచ్చు, అది ఆల్మోస్ట్ ఫోమ్ అనేది బ్లాక్ గా అయిపోయింది. మనం చూస్తే అదంతా బ్లాక్ గా అయిపోయింది అండ్ మోర్ ఓవర్ మెల్ట్ అయిపోయింది. మనం ఇచ్చిన టైం గ్యాప్ లో మనకి వెంట్స్లలో చూడండి మొత్తం మెల్ట్ అయిపోయింది. వన్స్ మనం ఒక మైక్రోఫైబర్ క్లాత్ తీసుకున్న తర్వాత మన ఏసీ ఏదైతే మన ఫ్యాన్ ఉందో ఏసీ ఆన్ చేయకుండా ఫ్యాన్ ని మాత్రం జస్ట్ ఫస్ట్ పాయింట్ లో పెట్టి ఆన్ చేయండి.
అప్పుడు మనకి ఇక్కడ నుంచి వెళ్ళి ఈ ఫోమ్ ఇలా బయటకు వస్తూ కనబడుతుంది. చూడండి ఇందులో నుంచి మనకి ఇలా డస్ట్ ఇప్పుడు ఎలా బయటకు వస్తుందో వీటిలో నుంచి. ఒకదాని తర్వాత ఒక దాంట్లో నుంచి వెళ్ళి మనం ఇలా ఫ్యాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే ఇలా బయటకు వస్తూ ఉంటుంది. వచ్చిన దాన్ని తుడిచేసుకోండి. చూడండి మనకి ఆ ఫోమ్లో నుంచి వెళ్ళి డస్ట్ కూడా ఎలా బయటకు వస్తుందో. ఫ్రెండ్స్ చూడండి మనకి ఇక్కడ ఎంత డస్ట్ అనేది బయటకు వచ్చిందో. సో సేమ్ ప్రొసీజర్ ఇందాక మనం ఈ పక్కన మెయిన్ వెంట్స్లో ఏదైతే ఉందో దానికి ఎలా అయితే మనం ఫ్యాన్ ఆన్ చేసి పెట్టామో సో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా చేద్దాం. మనకి డస్ట్ అనేది ఎలా బయటకు వస్తుందో చూడండి ఒకసారి. అండ్ ఇలా వస్తున్నది ఈ మైక్రో ఫైబర్ క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకోండి. ఇక్కడ మనం ఈ సేమ్ ప్రొసీజర్ అన్ని వెంట్స్లలో చేసుకోవాలి. ఇంతకుముందు మనం ఏదైతే మనం ఫ్యాన్ వేసి పెట్టుకున్నాం కదా 1లో నెక్స్ట్ తర్వాత 2లో, ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఆల్మోస్ట్ మనకి క్లీన్ అయ్యేటట్టుగా నీట్గా కనిపిస్తుంది చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే మనం ఏసీ ఆన్ చేసుకోవాలి. ఏసీ ఆన్ చేసుకొని ఏవైతే ఈ సైడ్ మిర్రర్స్ అన్ని ఉన్నాయో 4 సైడ్వి అవి మనం దించుకోవాలి. ఇంతకుముందు మనం ఏదైతే ఫ్యాన్ వేసుకున్నామో సేమ్ అలానే మనం ఇప్పుడు ఏసీ ఆన్ చేసుకోవాలి. ఏసీ ఆన్ చేసుకున్నప్పుడు కూడా ఫస్ట్ 1 పాయింట్లోనే ఉంచండి. అండ్ మోర్ ఓవర్ మనం ఏసీ ఆన్ చేసినప్పుడు ఈ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో సైడ్వి ఇవి దించేసుకోండి. మనం 4 మిర్రర్స్ని కంప్లీట్గా దించి ఇలా ఒక 10 మినిట్స్ మనం ఇలానే ఉంచితే ఇంకా మనకి నీట్గా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మామూలుగా ఫ్యాన్తో మనం క్లీన్ చేస్తాం, తర్వాత మనం ఏసీ వేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచిన తర్వాత మనకు ఆల్మోస్ట్ మంచిగా క్లీన్ అయిపోయింది. అండ్ మనం ఏసీ ఇంట్లో చూసుకున్నా కూడా మనకి చాలా వరకు నీట్గా అయింది. సో ఈ సేమ్ రెగ్యులర్ ప్రొసీజర్ మనకి ఒక 3 మంత్స్ అయినా లేకపోతే 6 మంత్స్కి ఒకసారి అయినా మనం చేసుకుంటే ఇంకా ఏసీ పర్ఫార్మెన్స్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది మనకి. సో ఎవరైనా మెట్రో సిటీస్లలో ఉంటే అట్లీస్ట్ ఒక 3 మంత్స్ ఆర్ 6 మంత్స్కి ఒకసారి మన అవసరాన్ని బట్టి మనం క్లీన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కంటెంట్ ఉన్న వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నేను మీ సునీల్ నేరెల్లా ఫ్రమ్ వీల్ చాట్. థ్యాంక్ యూ.